హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు శుక్రవారం కాబట్టి విధంగా లక్ష్మీదేవికి అయితే నైవేద్యంగా పులగం చేసి పెట్టుకొని టెంకాయ కొట్టి విధంగా ఉప్పు దీపం అయితే పెట్టానండి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఇలా ఉప్పు దీపం ముందు పిండి ప్లేట్ తీసేసుకొని అందులో కుంకుమ బొట్లు పెట్టుకొని 3 గుప్పిళ్ళు కళ్ళుప్పు పోసేసి నీట్గా ప్రమదులు నీట్గా చేసుకొని ప్రమదులు కూడా కొద్దిగా బొట్టు పెట్టేసేసుకొని ఆవు నెయ్యి వేసుకొని ఈ విధంగా లక్ష్మీదేవికి దీపం పెట్టుకుంటే మంచిదండి. మీకు కళ్ళుప్పు వేసే ముందు అడుగున తమలపాకు వేసి పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసుకుంటే వారంలో ఒకసారైనా కానీ మంచిది, ఇంట్లో కూడా బాగుంటుంది. అందుకని వారంలో అప్పుడప్పుడు నేను ఈ విధంగా వారంలో కాకపోయినా కానీ నెలలో ఒకసారైనా ఈ విధంగా చేసుకుంటానండి. ఈ విధంగా అయితే ఈరోజు లక్ష్మీదేవికి అయితే పూజ అయితే చేసుకున్నాను. మనం చూడండి, ఆ రోజైతే గాజులు జాకెట్ మొక్క కూడా పెట్టుకోవచ్చు, మన శక్తి కొద్ది చేసుకోవచ్చండి. ఈ విధంగా పూజ లక్ష్మీదేవికి అయితే చేసుకున్నాను. అలా కుంకుమ పసుపు కూడా నిండుగా పోసి కుంకుమ బర్రెలో పోసి పెట్టుకోవాలి. ఎక్కువ కల్లుప్పు దీపం పెట్టుకునేటప్పుడు చూడండి, ఆ విధంగా అయితే ఇవాళ శుక్రవారం రోజు కాబట్టి అలా దేవుడి కాడ కూడా నిమ్మకాయలు అయితే ఒక 5 తీసుకొని పూజ చేసుకునేటప్పుడే పెట్టేసేసుకొని పూజ అయిపోయిన తర్వాత ఈ విధంగా గుమ్మానికి కట్టేసుకుంటాను. ఒక 4 ఎండుమిరపకాయలు, ఒక 5 నిమ్మకాయలండి. ఆ విధంగా కుంకుమ పసుపు వేసుకొని దేవుడి కాడ పెట్టేసి సాయంత్రం అప్పుడు కట్టుకుంటే మంచిది. అందుకని విధంగా మొత్తం 9 అవుతాయండి. ఈ విధంగా అయితే లక్ష్మీదేవికి పూజ అయితే ఇంట్లో అయితే పూజ అయితే చేసేసాను. ధూపం వేసేసుకొని ఇల్లంతా ఇలా పెట్టుకొని పసుపు నీళ్ళు చల్లుకొని మార్నింగ్ శుభ్రం చేసుకొని ఈ విధంగా చేసుకోవచ్చండి. రాగి పాత్రలో కానీ గాజు దాంట్లో కానీ ఈ విధంగా నీళ్ళు పోసుకొని పూజ చేసుకునేటప్పుడు పువ్వులు వేసి పసుపు కుంకుమ వేసుకొని అలా లక్ష్మీదేవి ముందు పెడితే మంచిదండి. ఇవి పొద్దున్నే మార్నింగ్ మనం లేవగానే ఇలా నైట్ అంతా ఉంచేసి మార్నింగ్ చెట్లో పోసేసుకోవాలి. ఈ విధంగా పువ్వులు అయితే వేసేసుకొని నీళ్ళల్లో పెట్టుకోవాలి పూజ చేసుకునేటప్పుడు. చూడండి, నేను గాజు దాంట్లో పెట్టుకున్నాను. రాగి పాత్రలో అయినా కానీ ఇలా గాజు దాంట్లో అయినా పెట్టుకోవచ్చు. ఈ విధంగా పువ్వులు వేసి పెట్టుకోవాలి. తులసమ్మ కాడ కూడా ఈ విధంగా పూజ అయితే చేసేసుకున్నాను పొద్దున్నే నీట్గా. చూడండి, తులసమ్మ కాడ కూడా ధూపం వేసేసుకొని అలా ముగ్గు పెట్టేసేసుకొని పూజ అయితే ఈ విధంగా దేవుడి కాడ చేసిన తర్వాత తులసమ్మ కాడ తర్వాత చేస్తానండి. ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి పూజా విధానం.